వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 19 కిలోల సిలిండర్ ధరను కంపెనీలు 42 రూపాయలు పెంచాయి. ఇక 5 కేజీల ప్రీటెడ్ ఎల్పీజీ సిలిండర్లపై 11 రూపాయలు పెంచాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3113 రూపాయల 50 పైసలకు చేరింది. హైదరాబాద్ లో 3357 రూపాయలుగా ఉంది. ఇక డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో అయితే మార్పులు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులపై భారం పడలేదు. మనం చూస్తున్నాం ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మనకి ఫెబ్లో, మార్చ్, ఏప్రిల్, మేలో కూడా పెరిగింది. ఇప్పుడు జూన్ 1వ తేదీనే మళ్ళీ సిలిండర్లో ధరలు అయితే పెరిగాయి. కానీ 42 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ మీద అయితే ఏమాత్రం భారం వేయలేదు. కానీ కమర్షియల్ సిలిండర్ మీద అయితే మరొక 42 రూపాయలు అధిక భారం వేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ చేసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ భార్గవ్. పెరుగుతున్న ధరలకి ఎప్పుడు పెంచినా అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మరొక 42 రూపాయలు అదనంగా పెంచినట్టుగా తెలుస్తుంది. కమర్షియల్ గ్యాస్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అటు ప్రధానంగా కూడా ఏడాది జనవరిలో 1691 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ల ధర నేటి పెంపుతో కూడా 3113 రూపాయలకు చేరింది. వరుసగా 6 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తేదీన ఈ ధరల సవరణ అనేది కూడా జరుగుతుంటుంది అంతర్జాతీయ ధరల నేపథ్యంలో కూడా. అయితే ఇటీవల అంతర్జాతీయ సంక్షోభం అంటే యుద్ధ ప్రభావంతో కూడా ఈ ధరలు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గడిచిన నెలలో మే 1వ తేదీ 993 రూపాయల వరకు ఒకేసారి పెంచగా ఈ రోజు జూన్ 1వ తేదీ కూడా 42 నుంచి 43 రూపాయల వరకు పెరిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల ధరలు అయితే భారీగా కూడా చేరుకోవడంతో అటు కమర్షియల్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో హోటళ్లు వినియోగించే వాళ్ళు అలాగే ఇతర సంస్థలన్నీ కూడా పూర్తిగా మరొక పెనుభారం తమపై పడిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరోక్షంగా ఆ హోటళ్లకు వచ్చేటువంటి వినియోగదారులపైన కూడా పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఐఓసీఎల్ మాత్రమే కాకుండా అటు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు 3 కూడా ఈ ధరలు పెంచుతూ పూర్తిగా కూడా నిర్ణయం ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఐఓసీఎల్ కూడా ఈ ధర పెంపును నిర్ధారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ ధర అయితే కూడా 3300కు పైగా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దాంతో పాటు స్థానికంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు వాడుకుంటారో 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా మరొక 11 రూపాయలు పెరిగింది. అయితే గృహ వినియోగ సిలిండర్లు మాత్రం ప్రస్తుతం పెరగకపోవడంతో గృహ వినియోగదారులు కాస్త ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. గడిచిన 6 నెలల్లో 3 సార్లు గృహ వినియోగ సిలిండర్ల ధర పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అది 995 రూపాయల వరకు చేరింది. మార్చిలో 60 రూపాయలు పెంచారు. ఆ తర్వాత జూన్ లో కూడా ఎటువంటి మార్పు చేయకపోవడంతో కూడా ప్రస్తుతం ఆ ధర స్థిరంగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి దాదాపు రవాణా ఛార్జీలు కానీ స్థానిక పనుల కారణంగా అయితే ఒక 50 రూపాయలు అదనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు సిలిండర్ ధర కానీ కమర్షియల్ కానీ అలాగే ఎల్పీజీ కానీ ఈ ధరలు ఇంకెప్పటి వరకు ఆగుతాయి అనేటువంటి ఆందోళన ప్రస్తుతం వినియోగదారులు అయితే కొనసాగుతోంది. అయితే ఈ నెల గృహ వినియోగదారులపై భారం పడకపోయినప్పటికీ కూడా మార్చిలో పెంచారు కాబట్టి మరొకసారి అదనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. యుద్ధ ప్రభావం కొనసాగుతున్నంత కాలం కూడా తమకు ఈ ఆందోళన తప్పదా అంటూ కూడా గ్యాస్ వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే హోటల్ అనేక మంది మూతపడిన పరిస్థితుల్లో మరి వారిని ఆదుకోవాలంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరుతున్న పరిస్థితి ఉంది. సబ్సిడీలు ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.